వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ కమిషన్ మెంబరు, సో రాష్ట్ర సీనియర్ నాయకులు కూడా సుభాపుర పటేల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నారు. చెప్పండి, రాష్ట్రంలో పరిణామాలను ఎట్లా చూడాలి? మరి రేవంత్ రెడ్డి పరిపాలన దాదాపుగా 3 సంవత్సరాలకు దగ్గరకు వచ్చేసినట్లే. రేపు డిసెంబర్ వస్తే అయిపోతుంది, 3 సంవత్సరాలుగా కంప్లీట్ అవుతుంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలు ఎంతవరకు అమలైంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది? మరి ప్రజల తీరు ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు? ఈరోజు అంటే గతంలో మేము చదువుకునే రోజులలో తుగ్లక్ పరిపాలన అంటారు. అంటే ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ రాకుండా ఎట్లా అంటే అట్లా పిచ్చిగా ప్రవర్తించి, అంటే ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళని తుగ్లక్ పరిపాలన అని కంపేర్ చేస్తారు. అట్లా ఈరోజు ఈ రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన అనొచ్చు. మళ్ళా ఒకటే వైపున ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లర్ కోర్ టీంని హైడ్రాన్ పెట్టుకున్నా, ఆ పేరును పెట్టుకున్నా అని చెప్పేసి ఒక రకంగా హిట్లర్ అంటాడు. ఆ పాలన తుగ్లక్ లెక్క వ్యవహార శైలి అన్నీ కూడా వింత వింత పోగొడ్లకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా 3 సంవత్సరాలు వింత వింతగా ఆయన పరిపాలన కనిపిస్తుంది. ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి అంశంలో ఈరోజు ఒక రకంగా ఆయన ఏం చెప్తాడంటే, ఆయన దగ్గర అపరిచితుడు దాగున్నట్టే, రాము రేమో లేక. ఒక 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 పక్షాన్ని ఏం చెప్తాడంటే 21 ఏళ్ళకే జెన్జీ పోరాటం దేశవ్యాప్తంగా సంచలనాల కోసం చూస్తుంటారు ఎక్కువ. అంటే ఏ స్టేట్మెంట్ ఇస్తే సంచలనంగా మారుతా రేవంత్ రెడ్డి అనేటోడు రాహుల్ గాంధీ కన్నా ఫేమస్ కావాలి కాంగ్రెస్ పార్టీలో అనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ముఖ్యంగా జెన్జీ ఉద్యమం అంతా దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని ఒక క్యాండిల్ ర్యాలీ అని పెట్టేసి రాజకీయాల్లో ఎమ్మెల్యేల పోస్టులకు ఏజ్ తక్కువ చేయాలి, 25 నుండి 21 సంవత్సరాలకు కుదించాలని చెప్పేసి దీనికి మేము చట్టసభల్లో తీర్మానం చేస్తాం, కేంద్రం దాన్ని సవరణ చేయాలని చెప్పేసి అంటే సెన్సేషన్గా మాట్లాడాలని ఒక దిక్కు చెప్తున్నాడు. ఇంకోవైపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్నటువంటి వాళ్ళకు కనీసం ఒక వైట్ పేపర్ ఇస్తే వాళ్ళ జాబ్ అప్లికేషన్ నింపలేనటువంటి పరిస్థితులలో ఇంజనీర్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం 1,10,000 మంది బయటకు వస్తున్నారు. వీళ్ళంతా కూడా క్రిమినల్ వేస్ట్ అంటుండ్రు. అవును, అంటే ఒక వైపున చాలా హీనంగా, అంటే 1,10,000 మంది మొత్తం కూడా ఎవరికి జాబ్ నింపందే ఈరోజు ఇంతమంది సాఫ్ట్వేర్ కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్లో కావచ్చు, హైదరాబాద్ ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు ఎట్లా ఏ రకంగా వెళ్తుంది. ఈరోజు ఐటీలో కావచ్చు, అదే ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్. అవునండి, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అని కూడా ఆయన చెప్తూనే ఉంటాడు. నా ఇంటికి లైన్ కడుతుంటారు, మా పిల్లలు ఇంత చదువుకున్నారు కానీ ఉద్యోగాలు అస్సలేవు అని చెప్పేసి అంటున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా 3 సంవత్సరాలుగా ఉంటున్నాడు కాబట్టి కొంచెం ఎవరైనా టెస్ట్ కూడా చేసిండేమో. మనం దాన్ని ఎట్లా అంటాం? ఈరోజు రికమెండేషన్ కు పోయేటటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారు? వాళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే వాళ్ళు చదువుకున్నా వాళ్ళకు ఆ రకంగా ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకి స్కోప్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా పోవచ్చు. ఆయన బంధువుల పిల్లలో ఎవరో వాళ్ళకి రాయనికి రాకపోవచ్చు. రికమెండేషన్తో సీట్లు సాధించినటువంటి వాళ్ళు ర్యాంక్స్ కొడుతూ ఈరోజు ఈ దేశంలోనే ఈరోజు మొత్తం ప్రైవేట్ రాకెట్స్ని స్పేస్లకు పంపించేటటువంటి స్కై రూట్ పెట్టినటువంటి వాళ్ళు ఒకటి ఉన్నారు కదా, అదే యువకులు. అది ఎక్కడి నుండి ప్రొడక్ట్స్, వాళ్ళు ఎక్కడ ప్రొడక్ట్స్, టీ హబ్ ప్రొడక్ట్స్. టీ హబ్ మన కేటీఆర్ గారు స్థాపించి ఒక ఇంక్యుబేషన్ సెంటర్, అంటే ఏవైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అది కార్యరూపం దాల్చడానికి ఒక స్పేస్ని, ఒక ఎన్విరాన్మెంట్ని అక్కడ టీ హబ్ ద్వారా క్రియేట్ చేస్తే వాళ్ళు ఈరోజు దేశంలోనే ఖ్యాతి సంపాదించారు. అట్లాంటి యువకులని ఆ రకంగా ప్రోత్సహించాలి. నువ్వు మొత్తం కూడా డిసప్పాయింట్ చేసే విధంగా ఇంజనీర్లు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టేనా? ఈరోజు ఏ రకంగా మాట్లాడతాడు ఆయన చాలా దిగజారి రాజకీయాలను దిగజారుస్తూ, ఆయన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుంటూ, రాజకీయాలంటే ఇంత గలీజ్గా ఉంటాయా, ఒక రాజకీయ నాయకుడు ఇంత చిన్నగా వ్యవహరిస్తాడు అనే దానికి నిదర్శనంగా రేవంత్ రెడ్డి ఏ రకంగా రాజకీయాలు ఉండొద్దో, ఒక రాజకీయ నాయకుడు ఏ రకంగా ఉండొద్దో ఆ రకంగా అంత నిదర్శనంగా ఈయన రేవంత్ రెడ్డి కొనసాగుతుంది. రైట్, అది అట్లా ఉంటే మరి ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? మళ్ళీ విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యాశాఖ మంత్రి కూడా ఆయన్ని, సో మళ్ళీ హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది. మరి ఆ పరిస్థితి ఏమున్నాయి శాంతి భద్రత విషయంకి వస్తే? ఇక మున్సిపల్ శాఖ అంటే చెప్పని అవసరం లేదు, హైడ్రా సక్రమంగానే పనిచేస్తుంది. మీలాంటి వాళ్ళవి, మాలాంటి పేదోళ్ళవి కాదు, మీలాంటి వాళ్ళవి కూడా కూల్చేస్తుంది. ఈరోజు ఈ అంశాలన్నీ కూడా ఆయన పెట్టుకున్న శాఖలు ఎంత విజయవంతంగా పనిచేస్తున్నాయంటే, విద్యాశాఖలో గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు,
విద్యని మొత్తం కూడా బేసిక్ ఎడ్యుకేషన్ని మొత్తం కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి దాదాపు సమైక్య రాష్ట్రం ఉన్నటువంటి 200 చిల్లర గురుకులాలని 1000 చిల్లర గురుకులాలకు పెంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, ఒక్కొక్క విద్యార్థి పైన 1,25,000 వెచ్చించి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఆ రోజు సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ అందులో చదివినటువంటి వాళ్ళు అందరూ కూడా హైయెస్ట్ మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో సీట్లు సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలలో అక్కడ కూడా మంచి విద్యా అవకాశాలు పొందిరు. అట్లాంటి పరిస్థితి నుండి ఈరోజు విద్యార్థులు విషారం తిని ప్రతిరోజు చూస్తే నిన్ననేమో నారాయణపేటలో ఒక విద్యార్థి తరగతి గదిలో పాము కరిచి చనిపోయిన వార్త. అట్లా ప్రతిరోజు చూస్తే విషారం. ఈరోజు మొన్న ఒక ఆదివారం రోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మన్మన్కి పూరీలు వేసిస్తారు, మన్మర్ కోరిక మేరకు పూరీలు వేస్తున్నా అంటూ అక్కడనేమో విద్యార్థులు విషారం తిని మొత్తం కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సేమ్ సంఘటన. అంటే ఈరోజు విద్యార్థులు నీకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా గార్డియన్ ఎవరు? ప్రభుత్వమే కదా. నీ శాఖ అది విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నది? నీ దగ్గర ఉంది కదా. ముఖ్యమంత్రి అన్ని శాఖలకు అధిపతిగా ముఖ్యమంత్రి నువ్వే కదా. ఈరోజు నీ ఆధ్వర్యంలో విద్యార్థులు చనిపోతున్నారు. దాదాపు 100 మంది విద్యార్థులు విషారం తిని రకరకాల పాము కాట్లతోని తేలు కాట్లతోని ఇట్లా రకరకాలుగా చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది కదా. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకుంది? దానికి కారణం నువ్వే కదా. ఇది విద్య విషయానికి వస్తే, నిరుద్యోగ సమస్య విషయానికి వస్తే గతంలో కేసీఆర్ గారు దాదాపు 2,02,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వేసి 1,60,000 పైచిలకు ఉద్యోగాలను ఇచ్చి దాదాపు 30,40,000 ఉద్యోగాలు వివిధ దశలు అంటే ఎగ్జామ్లు కండక్ట్ చేసి రిజల్ట్ పెండింగ్ కావచ్చు, నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ పెండింగ్లు ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా ఒక 40,000 అట్లా పెండింగ్లు ఉంటాయి. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చారు. ఈయన ఏం చెప్పిండు? ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, యూత్ డిక్లరేషన్లో కావచ్చు, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి నేను గెలిచిన 1 సంవత్సరం లోపట్నే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. అదేవిధంగా ఎప్పుడెప్పుడైతే ఖాళీలు వస్తుంటాయో ఆ ఖాళీలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ వేసి జూన్ 2కు జాబ్ క్యాలెండర్ వస్తుంది, సెప్టెంబర్ 17 వరకు భర్తీ చేసేస్తా అని బాగా సెంటిమెంట్లు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ విమోచన దినాన్ని మధ్యలో మొత్తం కూడా జాబులు ఇచ్చేస్తా అని చెప్పేసి నిరుద్యోగ యువత జీవితాలతోని ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఈరోజు ఉద్యోగాలు ఇచ్చిందల్లా 11,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఆయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినాయి, ఉద్యోగాలు ఇచ్చినాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 19,000 చిల్లర ఖాళీలు ఉన్నాయని డీజీపీ గారు సివి ఆనంద్ గారు చెప్తారు. ఫైనాన్స్ క్లియరెన్స్లు కూడా 19,000 చిల్లరకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తారు. కానీ నా నోటిఫికేషన్లు మాత్రం 7,000 చిల్లర ఇస్తాడు. ఈరోజు మా వికారాబాద్ జిల్లాకు 112 పోస్టులు వచ్చినాయి. 1,000 మంది ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు పోలీస్ జాబ్ల కోసం. 112 మంది పోస్టులు ఎవరు ముక్కులో పెడతావు, ఎవరికి ఇస్తావు? అందులో బీసీలు ఉంటారు, ఎస్సీలు, కేటగిరీ వైజ్ గా రానటువంటి పరిస్థితి కొన్ని కేటగిరీస్ కి. అట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే మీరు ఏమైనా చేసుకొని ఎండ్రిని తాగి సచ్చినా నేను ఉద్యోగాలు ఇయ్యను అన్నాడు. విద్యార్థులను చదువుకున్నటువంటి విద్యార్థులని ఇంజనీరింగ్ చదువుకుంటే నీకు ఒక తెల్ల పేపర్ మీద అప్లికేషన్ రానికి రాదు అని చెప్పేసి క్రిమినల్ వేస్ట్ అంటాడు. మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ జెన్జీ అంటున్నాడు. ఈ రకరకాల మనస్తత్వాలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వింత పోకడలు ఉంటాయి రేవంత్ రెడ్డి దగ్గర. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో సంచలనమే. మొత్తం కూడా ఏది మాట్లాడద్దో అది మాట్లాడుతాడు. అక్కడ పోయి ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళకు నువ్వు టికెట్లు ఇస్తున్నావా? నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని క్యాబినెట్ లో మంత్రులు చేస్తున్నావా? జెన్జీని 21 ఏళ్ళనంట ఆయన ఎమ్మెల్యే చేసి కేంద్రం బిల్లు పాస్ చేస్తే ఎమ్మెల్యే చేసి మంత్రి చేస్తారట. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన క్యాబినెట్ లో ఎవరన్నా ఒక యంగ్ ఎమ్మెల్యే ఉన్నారా? యంగ్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా క్యాబినెట్ లో? లేరు కదా. మొత్తం వయసు మళ్ళిన వాళ్ళు 50 దాటిన వాళ్ళే ఉన్నారు. ఎవరు ఉన్నారు కదా ఎమ్మెల్యే? ఎందుకు లేరు? ఎమ్మెల్యేలు కాదు, క్యాబినెట్ ఎవరు ఉన్నారు అంటున్నా. 3 ఖాళీలు ఉన్నాయి కదా, కొత్త తరానికి ఇవ్వమనండి, కొత్త ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళకి ఇవ్వమనండి. ఈయన వ్యవహారం మొత్తం కూడా కేవలం సంచలనమైనటువంటి ప్రకటనలు, సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తుండు. కాబట్టే పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయింది.
అన్ని రంగాల్లో, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు మున్సిపల్ రంగం, మున్సిపాల్లో విషయానికి వస్తే ఏముంది పరిస్థితి? ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, ప్రొహిబిషన్ లిస్ట్ అని ఉంది. ప్రొహిబిషన్ లిస్ట్లో గతంలో ఎప్పుడైతే ప్రభుత్వ స్థలాలు అందులో ఒక సర్వే నంబర్లో ప్రభుత్వం అక్వైర్ చేసుకుంది, గతంలో ధరలు వచ్చినప్పుడు ఒక 10 ఎకరాలు ఉంది ఒక సర్వే నంబర్లో, దాంట్లో రోడ్లకు కావచ్చు మిగతా ఏదన్నా గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అక్వైర్ చేస్తే ఏమైందంటే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రొహిబిషన్ లిస్ట్లో పడ్డది. దాన్ని ఆ ప్రభుత్వం అప్లికేషన్లు పెట్టినాక తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసిందంటే మొత్తం లేఅవుట్లు అయిపోయి వెంచర్లు అయిపోయినటువంటివి, వెంచర్లు డిటిసిపి అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుండి డిటిసిపి లేఅవుట్లు అయిపోతాయి. అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లు పర్మిషన్లు నో అబ్జెక్షన్లు ఇచ్చిన తర్వాతనే డిటిసిపి అప్రూవల్ ఇస్తుంది, నీకు లేఅవుట్ ప్లాట్లు అమ్ముకోవచ్చు. అట్లాంటి వెంచర్లని కూడా ఈరోజు ప్రొహిబిషన్ లిస్ట్ వేసింది. అంటే పైసలు ఏడు నుంచి రావాలి. ఇంకోటి, గతంలో ధరణిలో 16 లక్షల ఎకరాలు ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంటే ఈరోజు దాన్ని 1 కోటి ఎకరాలకు ప్రొహిబిషన్ లిస్ట్ పెట్టిండు. అంటే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ప్రొహిబిషన్ లిస్ట్ వేసేసి వాళ్ళతోని బ్యాక్ ఎండ్ అంటే రాయబారాలు చేయడం. మీ ప్రొహిబిషన్ లిస్ట్ల నుండి నీకు 10 ఎకరాలు ఉందనుకో, ప్రొహిబిషన్ లిస్ట్ల నుంచి తీయాలంటే 3 ఎకరాలు ఇస్తావా 4 ఎకరాలు ఇస్తావా, లేకపోతే నేను చెప్పిన రేట్కి సగం రేట్కి నువ్వు అమ్మేసేసేయాలి. ఇట్లాంటి అంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బాగా చేస్తున్నాడని నేను చెప్పడం కాదు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫైళ్లు కదలడం కోసం 30% ఇయ్యంది కదులుతలేవని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చర్చల ఎమ్మెల్యే చెప్పిండు ఓపెన్ గా. వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఫైళ్లు క్లియర్ చేయాలంటే రెవెన్యూ మంత్రి గారు 30% తీసుకొని క్లియర్ చేస్తలేడని ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఆర్థిక మంత్రి విషయానికి వస్తే కాంట్రాక్టర్లందరూ కూడా పోయి ధర్నా చేసిరు. చిన్న కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, మెగా కృష్ణారెడ్డికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నావు నువ్వు, మాకేమో 20% అడుగుతున్నారు, మేము ఏడికేం తెచ్చుకోవాలని చెప్పేసి చిన్న కాంట్రాక్టర్ ధర్నా చేసి చూసినాం. ఒక మంత్రి బిడ్డ బయటకు వచ్చేసి ఏం చెప్పిందో మనం చూసినాం. ఇవన్నీ కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ క్యాబినెట్ నడుస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ కాలం ఉండదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ రకమైన ఎన్నికలు వచ్చినా 100% ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. అవును, బీఆర్ఎస్ ఇదే మాట చెప్తున్నారు, కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు కదా, రాబోయే ఎన్నికల్లో గెలిచేది రేవంత్ రెడ్డి, ఇక్కడ ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడు, 117 చూసుకోండి. కేసీఆర్ అనుచరులను, కేసీఆర్ బంధువులను, కేసీఆర్ అల్లుణ్ణి, బిడ్డను, కొడుకును అందరిని ఓడగొట్టడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అంటున్నారు. అది ఈరోజు తెలంగాణ సమాజం అనుకోవాలి, రేవంత్ రెడ్డి గారు అనుకుంటే కాదు. తెలంగాణలో మీ ఛానల్ ఉంది కదా, ఎవరి దగ్గరకన్నా పోయి ఒక రైతుని అడుగుతారా, ఒక మహిళను అడుగుతారా, ఒక ఆటో డ్రైవర్ని అడుగుతారా, ఒక విద్యార్థిని అడుగుతారా, ఎవరినన్నా అడగండి, ఒక నిరుద్యోగిని అడుగుతారా. సమాజంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి కదా, అన్ని వర్గాల్లో ఎవరినన్నా అడగండి, ఒక్కరన్నా ఈ ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారా? ఈరోజు ఉద్యోగస్తులు ఎన్ని డిఏలు పెండింగ్లు ఉన్నాయి? ఇప్పుడు డిఏలు ఆయన గతంలో ఏం చెప్పిండంటే మొత్తం అన్ని డిఏలు క్లియర్ చేస్తా, గతంలో పెండింగ్ ఉన్నాయి, అదేంది కరోనా వచ్చింది, కేసీఆర్ గారి హయాంలో కరోనా వచ్చింది, అనేక రకాల ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించలేదు, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానీ హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చింది మన కేసీఆర్ గారు. సెకండ్ ఫేజ్లో ఏమైందంటే కరోనా వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కేసీఆర్ గారు రాబడి ఎక్కువ వస్తుంది కాబట్టి సంక్షేమాన్ని అంతా కూడా పెంచుకుంటూ పోయాడు. కళ్యాణ లక్ష్మి 50,000 ఉన్న దాన్ని 75 చేసి దాన్ని 1,00,000 చేసి, అట్లనే పెన్షన్లని 2,000 ఉన్న పెన్షన్లను 1,000 ఉన్న దాన్ని 2,000 చేసిండు, 1,500 ఉంటే 3,000 4,000 కూడా చేసి, ఇట్లాంటివి పెంచుకుంటూ పోయిన తర్వాత కొంత ఆర్థిక భారం రాష్ట్రం మీద కరోనా కష్టాలని ఎదుర్కొనేకే ఇబ్బంది అయింది. అట్లాంటి పరిస్థితులలో కొన్ని పెండింగ్ లో ఉండే ఉద్యోగులకు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటారు కాబట్టి కొంత ఆ డిఏలు ఇవ్వడంలో కొంత పెండింగ్ లో ఉండే. కానీ ఈయన చెప్పింది ఏంది, మొత్తం డిఏలు అని క్లియర్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ 5-6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క డిఏ ఇచ్చిండు, ఒక్కొక్కసారి ఏమో ఇచ్చిండు, అది విడతల వారీగా దాన్ని ఏందో డివైడ్ చేసి ఇచ్చిండు. ఏమంటున్నంటే వాళ్ళు కూడా ఈరోజు చాలా తీవ్రమైనటువంటి కోపంలో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎట్లుంటారంటే ప్రభుత్వం మారుతున్నది అనే టైంలో వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు మేధావి వర్గం కాబట్టి ఎప్పుడు మాట్లాడాలో ఆ రోజు మాట్లాడతారు. డెఫినెట్ గా సమయం వచ్చినప్పుడు వాళ్ళు గోడ మీద ఉన్నప్పుడు తప్పున అక్కడ దొబ్బేసేస్తారు ఉద్యోగస్తులు. ఆయన 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తోచిపడేస్తారు 100%. ఉద్యోగస్తులు కూడా నాకు రెగ్యులర్ గా మాట్లాడతారు కదా, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోలీస్ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అన్ని రకాలకు సంబంధించినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి
ఆవేదనతోని, ఆక్రోశంతోని, కోపంతోని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వాళ్ళు టైం చూసి కొడతారు. మరి టైం ఏంది? చూసి 100%. రైతుల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో మరి? సార్ ఫస్ట్ మేజర్గా ఏ సెక్షన్ అంటే ఎక్కువ మేజర్ సెక్షన్ అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులైనా రైతు కుటుంబం ఉంటుంది, మాదైనా రైతు కుటుంబమే. రైట్. 100% రైతాంగం కష్టం ఏ రకంగా ఉంటుందో, నేను రైతుల కుటుంబం పుట్టిన ఆ రైతులకు గతంలో కూడా చూసినాం. నేను గతంలో సమైక్య రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు రోడ్ల పైనకి వచ్చి బందులు చేసిన సందర్భంలో కేసులు పెట్టుకొని జైల్లోకి పోతే నేను ఒక న్యాయవాదిగా వికారాబాద్లోనే 3 కేసులు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 13 మంది రైతులను జైల్లో వేసారు. అప్పుడు నేను ఒక న్యాయవాదిగా ఒక 4 సంవత్సరాలు కొట్లాడి ఆ రైతుల కేసులు కొట్టేపిచ్చి చేసినాం. అట్లాంటి ప్రభుత్వం చూసినాం. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులు రాజులుగా ఉన్నారు. కాలు మీద కాలేసుకొని 24 గంటల కరెంటు, నీ అకౌంట్లో డైరెక్ట్గా ఎవరి ప్రమేయం లేకుండా రైతు బంధు, ఎవరన్నా అకాలంగా ఎవరన్నా చనిపోతే నీ ఇంటికి 15 రోజుల లోపల 5 లక్షల రూపాయలు రైతు బీమా, నీకు మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు సకాలంలో అందినాయి, ఇరిగేషన్ వాటర్ అన్ని రకాలుగా ఇరిగేషన్ వాటర్ కూడా రైతులకు అప్పుడు తెరవాయి పన్నా ఏదో అంటే ఎవరైతే ఇరిగేటెడ్ వాటర్ కింద ఉంటారో వాళ్ళు పన్ను కట్టేది, ఆ పన్నులన్నీ రద్దు చేసి కేసీఆర్. ఇట్లా రైతు రాజులుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల పాలనలో రైతులు నిజంగా రాజులాగా ఉండే. ఈ రోజు ఏం పరిస్థితి? ఒక ఎరువు బస్తా కోసం నిన్న కూడా రైతులు నాకు ఫోన్ చేసి నిన్న అన్న ఎరువుల బస్తాకి ఇబ్బంది ఉన్నది, మేమంతా ఇక్కడ ఆందోళన చెందుతున్నాం, ఒక ఎరువు బస్తాకి యాప్ లేనిది, రిజిస్ట్రేషన్ లేనిది, ఏం కథ ఇదంతా ఏంది? మేము రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం ఏంది? రైతులకు ఎడ్యుకేషన్ ఉంటుందా? లేకపోతే ఉన్నా కానీ అవసరం ఎందుకు? ప్రభుత్వం నీకు సకాలంలో ఎరువులు అందియాలి. వాళ్ళు పైసలు పెడితే రానటువంటి పరిస్థితి. ఎరువుల కోసం ఎంత కష్టపడ్డారో చూసినాం మనం. ఒక్కొక్క బస్తాకి లైన్లలో 4 గంటల రాత్రి నుండి నిలబడి ఆ లైన్లలో క్యూ లైన్లు నిలబడ్డటువంటి పరిస్థితి చూసినాం. వర్షానికి తడిసి నిలబడ్డటువంటి పరిస్థితి నేను చూసిన. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎందుకున్నాయి? అదే విధంగా రైతు బంధు నువ్వు 6 సార్లు వేసేది ఉంటే 3 సార్లు అది బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రెజర్ చేస్తే 3 సార్లు రైతు బంధు వేసినావు నువ్వు. అది ఒకటి విడతనేమో కేసీఆర్ పెట్టిన పైసలు వాడుకొని కాంట్రాక్టర్లు చెల్లించి ఎంపీ ఎలక్షన్ల ముందు వేసిండు. అది కూడా ఎన్ని వేస్తా అన్నాడు? కేసీఆర్ 10,000 వేస్తే నేను 15,000 వేస్తాను. నువ్వు అన్ని నీ మోసపూరితమైనటువంటి నిన్ను ఎక్కువ దగా చేసింది రైతులను దగా చేసినావు. కరెంటు సకాలంలో వస్తలేదు, లో వోల్టేజ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ట్రాన్స్ఫార్మర్లు ప్రాబ్లం అవుతున్నది, కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, ఫ్యూజులు ఎగిరిపోవడం, ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు కాళేశ్వరంని వాడరు అంటాడు. కాళేశ్వరంలో నీకు కన్నెపల్లి ఎక్కడ కూలేశ్వరం? నువ్వు కూలేశ్వరం, నీ మైండ్ కూలేశ్వరం, నువ్వు రేవంత్ రెడ్డి నీ మెంటాలిటీ కూలేశ్వరం. కానీ అక్కడ కాళేశ్వరం ఏడా కూలిపోయి కొట్టుకుపోయిందా? మొత్తం 3 రిజర్వాయర్లు కొట్టుకుపోయినాయా? మొత్తం కూడా రిజర్వాయర్లు 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 3 బ్యారేజీలు. అందులో ఒక్క బ్యారేజ్లో మేడిగడ్డలో ఒక 2 ఫీలర్లు కిందకు కృంగినాయి, కొట్టుకపోలేదు. దాన్ని పెద్ద మొత్తం కాళేశ్వరం ఈ రోజు ఎల్లంపల్లి నుండి నీళ్ళు తెస్తున్నావు కదా, అవన్నీ కూడా ఆ మోటార్లు ఎవరు పెట్టిండ్రు? ఆ ఎల్లంపల్లి మొత్తం కంప్లీట్ ఎవరు చేసిండ్రు? ఆ కెనాల్స్ కావచ్చు, టన్నల్స్ కావచ్చు, ఈ రిజర్వాయర్లు కావచ్చు, ఇవన్నీ ఎవరు కట్టిరు? కాళేశ్వరం అంతర్భాగం కాదా ఇవన్నీ? ఇవన్నీ మర్చిపోయి ప్రజల్ని అపోహలో ఏది అంతర్భాగమైన కానీ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కమిషన్ల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు అవన్నీ ఏదో ఉష్క దిబ్బల మీద కట్టిన పిల్లర్లు, అవి నీళ్ళు వస్తుంటే కూలిపోతాయని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మళ్ళా మీరు పైగా బీఆర్ఎస్ వాళ్ళు కంకణం కట్టుకొని ఎందుకు నీళ్ళు ఇస్తలేవు అని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించడము, అందులో కట్కేయవా గోదావరి నీళ్లు పోతున్నాయి, ఎత్తిపోయచ్చు కదా నీళ్లు, రైతులకు ఇవ్వచ్చు కదా తెలంగాణ రైతులకని మీరు చెప్తారు. ఆయనేమో కట్కేద్దామంటేనేమో నీళ్ళు లేవనే ముఖ్యమంత్రి చెప్తాడు. అంటే ఇప్పుడు రైతులంతా మీకు ఎట్లా కనిపిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు. విషయం ఏంటంటే ఎప్పుడైనా నదిలా బ్యారేజ్లు కడితే ఇసుక మీద కడతారు. ఆయనకు తెలియకపోతే నదిలోనే ఇసుక ఉంటుంది, ఇసుక మీదే బ్యారేజ్ కడతారు, ఇసుక తీసి బ్యారేజ్ ఇసుక మీదే కడతారు. ఆ టెక్నాలజీలో కొంత ఏదైనా చిన్న లోపాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు నిన్న ఈరోజు పేపర్లో చూడండి, ఈరోజు ఎక్స్ప్రెస్ హైవే కాన్పూర్ హైవే ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఇనాగ్రేషన్ చేసిన నెల రోజులు కూడా కాలే, ఇనాగ్రేషన్ చేస్తే మొత్తం పోయింది. ఆడ మళ్ళీ రిపేర్లు స్టార్ట్ అయినాయి.
హైవే పనులు చెప్తున్నా ఇది. అది సింపుల్, అదేమి ఇసుక ఈ రోడ్డు మీద అది మట్టి మీద కట్టేది నేల మీద కట్టేది మంచి వర్క్ చేసేది. అదే కొట్టుకుపోతున్నది. ఎన్ని బ్రిడ్జులు పోలేవు, గంగా నది మీద బ్రిడ్జులు పోలేవా? పోలవరం గుజరాత్ లో పోలవరం పక్క రాష్ట్రంలో పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినటువంటి చూసినాం మనం. 6 సార్లు కూలిపోయింది. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది చూసినాం. ఇవన్నీ చూసినాం కదా. అది కొట్టుకపోయినా కానీ ఇప్పుడు జాతీయ సంస్థనే దాన్ని నిర్మిస్తున్నది పోలవరాన్ని. అది కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ రాదు, ఎక్కడ రాదు. కానీ తెలంగాణలో ఇది ఎందుకంటే ఇది విచిత్రమైన రాజకీయాలు తెలంగాణ జరుగుతున్నాయి. దేశంలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతుంటాయి, నటిస్తుంటాయి, కొట్లాడినట్టు నటిస్తున్నాయి. నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలి. ఈ ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలనే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా 2 పార్టీలు. ఈరోజు మీరు బీజేపీ ఎంపీలు చూసుకోండి. బీజేపీ ఎంపీలు ఎవరి మీద మాట్లాడతారు? కాంగ్రెస్ మీద మాట్లాడరు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదనే మాట్లాడుతుంటారు. రోజు అదే పని వాళ్ళకు. ఈరోజు ఈ సాయ మంత్రి ఉంటాడు, ఒక సాయ మంత్రి, ఆయన అయితే రేవంత్ రెడ్డి సాయ మంత్రి. ఇప్పుడు కేటీఆర్ విషయం ఏది వచ్చినా కానీ కేటీఆర్ మీదనే మాట్లాడుతుంటాడు ఆయన అంశం. దానికోసమే మొన్న ఆయన కొడుకు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసిండు, కాపాడే ప్రయత్నం, ఏ రకంగా ఆ పోక్సో కేసులో కాపాడే ప్రయత్నం చేసిండో సమాజం అంతా చూసింది, చీదరించుకున్నది సమాజం. కాబట్టే మీరు అన్నట్ల ఇప్పటి వరకు కూడా ఆర్ఎస్ బ్రదర్స్ది మీరు అన్నట్ల పోకో కేసులో బండి సంజయ్ కొడుకునేమో ఆయన్ని నేరుగా నేనే తీసుకొచ్చినానేమో సెంట్రల్ మంత్రి అంటాడు పిఎస్ కాడికి. ఈయన నేను రోడ్ల మీద పట్టుకొనిపించిన, మా పోలీస్ వ్యవస్థ ఎంతో బ్రహ్మాండంగా పనిచేసింది, నేను అరెస్ట్ చేయించిన అని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పటి వరకు కూడా జనాలు కన్ఫ్యూజ్ ఈ విషయంలో. ఏం కన్ఫ్యూజన్? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక కాన్క్లేవ్ లో ఓపెన్ గా ఒక కాన్క్లేవ్ లో మాట్లాడి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీ పిల్లాన్ని అప్పచెప్తే బాగుంటది, నేను ఈ వేదిక మీద నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిండు. చెప్పిన తెల్లారి బండి సంజయ్ గారు అప్పచెప్పిండు. అది అందరు చూసింది. మరి ఆయన పోలీసులు అరెస్ట్ చేయలే. మరి చెప్తాడు కదా, అంటే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? విషయం ఏంటంటే ఒక తీవ్రమైనటువంటి నేరం జరిగినప్పుడు ఆ నేరస్తునికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా నేరస్తులే, నేరానికి పాల్పడ్డట్టే. ఈరోజు అమ్మాయి విషయంలో, ఆ మైనర్ అమ్మాయి విషయంలో ఎప్పుడైతే బండి సంజయ్ గారికి తెలిసిందో వ్యవహారం, బండి సంజయ్ గారు బెదిరించిందనే ఆరోపణలు వాళ్ళు చేస్తారు. ఆ మైనర్ అమ్మాయి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు. డెఫినెట్ గా అట్లాంటి ఆరోపణలు ఉన్నప్పుడు బండి సంజయ్ గారి మీద 100% కేసు ఉండాలి. ఆయన కేంద్ర మంత్రి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. చట్టం అందరికి సమానం కదా. చట్టం అందరికి సమానం అన్నప్పుడు 100% ఆయన మీద కూడా కేసు కావాలి. ఎందుకు కేసు చేస్తలేరు మన పోలీసు వాళ్ళు? ఎందుకు నోటీస్ ఇస్తలేరు బండి సంజయ్ గారికి? కనీసం విచారణ చేసిరా పోలీసు వాళ్ళు బండి సంజయ్ గారి దగ్గరికి పోయి? బండి సంజయ్ ఇప్పుడు ఎంత ఘోరంగా వ్యవహరిస్తారు పోలీసు వాళ్ళు తెలంగాణలో అనేది అర్థమైపోయి. అది ఎంత సమాజం అంతా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక మైనర్ అమ్మాయికి న్యాయం జరిగే విషయంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అందరు కూడా ఒక నిరంతరంగా ఒక 10 రోజులు కృషి చేస్తే సరెండర్ అయ్యే విషయం వరకు వచ్చింది వ్యవహారం. అయినప్పటికీ ఆ బెయిల్లో వచ్చే విషయంలో కూడా ప్రభుత్వం సహకరించింది అనేది స్పష్టంగా తెలిసిపోయింది కదా. కాబట్టే ఈరోజు సమాజం అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇది గుడ్డి కాలమో ఎడ్డి కాలమో కాదు. తెలంగాణ సమాజం కావచ్చు, భారతదేశంలో అందరు కూడా మనం జెన్జీ మూమెంట్ చూస్తున్నాం. ప్రజలు చాలా చైతన్యవంతులు. నువ్వు ఏం మాట్లాడినా, నీ ఎంట తాత్పర్యం ఏంది, నువ్వు ఎంట ఏం ఆలోచించినా అది గుర్తించేటటువంటి సమాజం ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ రోజులు ఎవరిని మోసం చేయలేవు. నువ్వు భ్రమలలో బతికి వినిపించలేవు. 100% నీ తెల్లం అయిపోతే సమాజం గుర్తించింది. రైట్. తెలంగాణలో జెన్జీ మూమెంట్ వస్తే మీ సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అరే జెన్జీ అనేది ప్రశ్నిస్తుంది. డెఫినెట్ గా మేము కూడా తెలంగాణ ఉద్యమం నుండి వచ్చినటువంటి వాళ్ళం. తెలంగాణ ఉద్యమం లేకపోతే నేను రాజకీయాలకే రాకుంటే. నేను తెలంగాణ ఉద్యమం వచ్చిన సందర్భంలో 2003లో కేసీఆర్ గారు ఆ రోజు వికారాబాద్ లో ఒక సందర్భంలో వచ్చి మాట్లాడుతుంటే తెలంగాణకి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఈ సమైక్య పాలనలో ఏ రకంగా నష్టపోయింది, ఇవన్నీ చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళం 21 సంవత్సరంలో నేను ఎంటర్ అయ్యాను. ఆ రోజు LLB ఫస్ట్ ఇయర్ నేను ఆ రోజు ఎంటర్ అయినా. ఈ రోజుకి 24 ఏళ్ళు అదే జెండా పట్టినాం. కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే అదే విధంగా మాకు నిన్ననే జయశంకర్ సార్ జయంతి అయింది. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు చాలా మంది, ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కూడా మాకు ట్రైనింగ్ మా క్లాసెస్ చెప్పారు. ఇదే తెలంగాణ భవన్లో క్లాసెస్ మేము ఆ ట్రైనింగ్ పొంది తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా విద్యార్థి సమాజానికి మొత్తం కూడా చెప్పి జాగృతం చేసి తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి సమాజాన్ని మొత్తం కూడా జాగృతం చేసి పోరాటంలో ఉండి తెలంగాణ సాధన ఉద్యమంలో మాది ఒక పాత్ర, ఒక చిన్న పాత్ర అనుకోండి,
ఆ పాత్ర నిర్వహించడం. జెన్జీ ఏదైతే పోరాటం చేస్తుందో మనం చూసినాం. నేను రెగ్యులర్గా జెన్జీ అనేది అంటే సోషల్ మీడియాలో మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినటువంటి నేపథ్యం సెటైరికల్ గా ఒక కామెంట్ సిజేఐ చేస్తే ఆ పార్టీ వచ్చింది. ఆ పార్టీ అంటే ఒక యువకులు మొత్తం కూడా దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అది నిరుద్యోగ సమస్య కావచ్చు, అది ఈ పేపర్ లీకేజీలు కావచ్చు, ఈ జాబ్ గ్యారంటీ లేకపోవడం కావచ్చు, చిన్న చిన్న జాబ్లు చేసినటువంటి వాళ్ళకి కూడా జాబ్ గ్యారంటీ లేకపోవడం, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ ఆ విషయాల మీద దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ ఈ 12 ఏళ్ల పాలనలో మోడీ గారు చాలా చెప్పిండు. మోడీ గారు ముఖ్యంగా మోడీ అనే వ్యక్తి అధికారంలోకి రావడానికి యువకులు మొత్తం కూడా తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న యువకులంతా కూడా అరే ఒక మార్పు, ఈ ఈ ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఉండేనో కాంగ్రెస్ మొత్తం అన్ని కుంభకోణాలు, అది బొగ్గు కుంభకోణం కావచ్చు, 2G కుంభకోణం కావచ్చు, రకరకాల కుంభకోణాలు చేసింది కాబట్టి ఆ కుంభకోణాలన్నింటినీ కూడా వీళ్ళేదో కొత్తగా చేస్తారని మోడీ ఏం చెప్పిండు, అరే పక్క దేశంలో నేపాల్ రూపాయి పడిపోదు, బంగ్లాదేశ్ రూపాయి పతనం కాదు, భారతదేశ రూపాయి పతనం అయితే ఆ రోజు 2014లో మన రూపాయికి అంటే ఒక డాలర్కి 58 రూపాయలు ఆ రోజు. ఈరోజు ఒక డాలర్కి 95-96 రూపాయలు ఉంది. పతనం ఇంత పతనం పెరిగిందిగా, ఏమైంది మళ్ళా? ఆ పెట్రోల్ డీజిల్ గురించి అట్లనే మాట్లాడాడు. పెట్రోల్ డీజిల్ అరే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా కానీ ఎందుకు తగ్గలేదు? ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు గ్యాస్ సిలిండర్ల గురించి మాట్లాడేది వాళ్ళే, నిరుద్యోగం గురించి మాట్లాడేది వాళ్ళే. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ 12 సంవత్సరాల్లో ఎవరు ప్రశ్నించినా ఏదో ఒక నేపథ్యం చూస్తారు. ఇప్పుడు సోనం వాంచుక్ దీక్ష కూర్చుంటే ఆయన అక్కడ చైనా ఏజెంట్ అంటారు. అవును. ఎవరన్నా మైనార్టీలు మాట్లాడితే పాకిస్తాన్ ఏజెంట్ అంటారు. అవును. ఎవరన్నా కొంత రెబల్ గా మాట్లాడితే కమ్యూనిస్ట్ అంటారు. అవును. అర్బన్ నక్సలైట్ అంటారు. కాబట్టి సమాజం అంతా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో 50% పైబడి యువకులు ఉన్నారు, 35 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నదే మొన్న నిదర్శనం. నీట్ పేపర్ అనేది ఒక అగ్గి రాజేసింది, అది లీకేజ్ అనేది. కానీ డెఫినెట్ గా ఇంకా చాలా సమస్యల మీద పోరాటం జరుగుతుంది. మనం చూస్తాం నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, తప్పకుండా తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. విద్యా వ్యవస్థలు ఏ రకంగా భ్రష్టు పట్టించారో చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ కూడా 100% ఈ మూవ్మెంట్ అందుకుంటది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. రాహుల్ గాంధీ ఏం చేశాడంటే ఎక్కడైతే ఆయన అధికారం ఉండదో, అధికారం లేనన్ని రోజులు నువ్వు ప్రతి చీమ చిట్టుకుమన్నా గానీ వచ్చి ఇక్కడ ప్రతిపక్ష నాయకులుగా వాడిపోతాం. మనం చూసినాం ఎస్యూలో ఒక విద్యార్థి చనిపోతే, రోహిత్ వేముల చనిపోతే వచ్చిండు, ఇక్కడ ధర్నాలో కూర్చుండు, చాలా రకాలుగా చేసిండు. అది తప్పంటలేం, చేయాల్సిందే. కానీ మళ్ళీ ఇంతమంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, పిల్లలు చనిపోతున్నారు. బుల్డోజర్లు అశోక్ నగర్ లో లాఠీ చార్జీలు కనిపించాయి నాకు. బుల్డోజర్లో రాజ్యం, ఇప్పుడు యూపీలోనేమో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని అక్కడ అంటాడు, మళ్ళీ ఇక్కడ బుల్డోజర్లు పెట్టేసి హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద బుల్డోజ్ చేస్తుంటే ఇక్కడ ఏం కనిపిస్తలేదు రాహుల్ గాంధీకి. సమాజం కోరుకుంటుంది నీ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, నువ్వు అశోక్ నగర్కి రా, చాయ్ దాప్తాం అంటున్నాడు నిరుద్యోగులు. చాయ్ దాప్తాము, నువ్వు చెప్పిన మాటలు ఏమైనాయి, లేకపోతే ప్యారడైజ్ బిర్యానీ దాంటావా, తిను రా, చెప్పు, చర్చ వేయి. తెలంగాణకి ఎందుకు వస్తలేవు రాహుల్ గాంధీ? మనం ప్రశ్నించాలి కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేయడానికి పోయినప్పుడు వాళ్ళు మన రాష్ట్రంతో కలుపుకుంటే 3-4 ఉంటారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ దేశంలో, అంతే కదా. హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఇది కర్ణాటక, తెలంగాణ, కేరళ. మరి వీళ్ళు 3 ముఖ్యమంత్రులు పోయేమో రాహుల్ గాంధీ దగ్గర పాల్గొంటే ధర్నాలో, మరి ఈయన కొడంగల్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రికి? ఈ వైఖరిని ఎట్లా చూడాలి? అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా ఆయన మోడీతో మంచిగా ఉండాలనే ప్రయత్నం చేస్తుండు. బడే బాయ్ చోటే బాయ్ అని వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పిండు. కేసీఆర్ ఎందుకు కొట్లాడిండు? కేసీఆర్ మన ఇంటి పంచాయతీ కేసీఆర్ కొట్లాడింది. ఫస్ట్ టర్మ్ లో అంతా కూడా పరమతులు తీసుకోనికే మంచిగా ఉండి, అది మనం చెప్పడం కాదు. ఎప్పుడైతే మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం చంద్రబాబు టీడీపీ పార్టీ పెట్టిందో పార్లమెంట్ లో, ఆ సందర్భంగా మోడీ గారు ప్రసంగం చేసిండు. ఆ రోజు ఏం చెప్పిండు మోడీ అంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ నా దగ్గరకు వచ్చినప్పుడు డెవలప్మెంట్ కోసం, ఈ అనుమతుల కోసం, రకరకాల అంటే తెలంగాణ వికాసం కోసం కేసీఆర్ గారు వచ్చిండు. చంద్రబాబు మాత్రం ఎప్పుడు కంప్లైంట్లే, తెలంగాణ మీద మొత్తం కంప్లైంట్లు చేయడం, ప్రతి విషయంలో అడ్డంకుల కోసం ప్రయత్నం చేయడమే చేసింది తప్ప
ఎప్పుడు అభివృద్ధి కోసం అడగలేడు అని చెప్పేసి స్పష్టంగా మోడీ గారు చెప్పారు. అది నేను చెప్పడం కాదు, మోడీ గారు చెప్పారు. కేసీఆర్ గారు ఎప్పుడు విభేదించిండు? ఎప్పుడైతే తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో హక్కులను కాలరాస్తురు, కేంద్రం మనకు సహకరిస్తలేదో ఆ సందర్భంలో కేసీఆర్ గారు ఎదిరించాడు. అది మోడీ అయినా సరే ఎవరైనా సరే కేసీఆర్ గారు ఆ రోజు కూడా సమైక్య పాలనలో ఆ రోజు యూపీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మంత్రి పదవికి రాజీనామా చేసే పోరాటంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా కేసీఆర్ అలాంటి వాటికి భయపడకుండా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ సందర్భంలోనే మనకి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలనో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఇబ్బంది పెట్టినప్పుడు డెఫినెట్గా రప్చర్ జరిగింది కేంద్రానికి రాష్ట్రానికి. ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. కానీ ఈయన ఏం చెప్పిండు? నేను అప్పుడు కేసీఆర్ కొట్లాడిండు, నేను మోడీ బడే బాయ్ చోటే బాయ్ లెక్క ఉంటా అంటుండు కదా. అన్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ బడ్జెట్ పెట్టిన సందర్భంలో తెలంగాణకు ఏమి ఇవ్వలేరు, గాడిది గుడ్డిచ్చిరు అని చెప్పేసి ప్రదర్శనలు చేసినది రేవంత్ రెడ్డి కదా. అంటే కేసీఆర్ పనిలేక చేసిండు ఆ రోజు. ఏమి ఇస్తలేరే అనే కదా కేంద్రంతో కొట్లాడింది. అందుకే ఈయనకు తెలియలేని రేవంత్ రెడ్డి ఏంటంటే కేంద్రంతో మంచిగా ఉంటా అన్నాడు. మంచిగా ఉండి నువ్వు ఏం చేసినావు? నీ మెట్రోకి ఇప్పటి వరకు కూడా నువ్వు అనుమతులు తెచ్చుకోలేవు. మెట్రో ఫేజ్ 2కి అనుమతులు తెచ్చుకుండా ఒక్క డిపిఆర్ క్లియరెన్స్ తీసుకురాలేడు. కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీకి సంబంధించిన డిపిఆర్ వాపసు వచ్చింది, పాలమూరుకు సంబంధించిన డిపిఆర్ వాపసు వచ్చింది. ఇట్లా అన్ని డిపిఆర్లు వాపసు వస్తున్నాయి ఈయన ఆధ్వర్యంలో. కేసీఆర్ గారు అన్ని రకాల అనుమతులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, అన్నిటికీ అనుమతులు కూడా తీసుకుని వచ్చుకున్నాం మనం. ఇట్లా కేంద్రంతో చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఇంకా మారకపోవడం వల్ల వాళ్ళకి ఆశ పెరిగింది. ఇక్కడ 4 ఎంపీలు రాగానే ఇక్కడ మేము రాష్ట్రంలో ఏదో అధికారంలోకి వస్తామనే అపోహలో మనతోని డిస్టెన్స్ మెయింటైన్ చేసిన సందర్భంలో కేసీఆర్ గారు ఫైట్ చేశారు మన హక్కుల కోసం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డ్రామా చేస్తున్నాడు మోడీ దగ్గరికి పోయి ఏం చెప్తాడు? ఆయనే చెప్పిండు, మనం చెప్పడం కాదు. బండారు దత్తాత్రేయ గారు బుక్ రిలీజ్ ఫంక్షన్లో ఏం చెప్పిండు? బండారు దత్తాత్రేయ విద్యాసాగర్ గారు బుక్ రిలీజ్ ఫంక్షన్కి పోయి ఏం చెప్పిండంటే, నేను మోడీ గారికి చెప్పిన అంటే చంద్రబాబు పక్కకుంటారే మీ గురువు అంటే, కాదు నేను ముందు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో చేసిన, నేను ఆర్ఎస్ఎస్ స్కూలింగ్ ఇక్కడ, కాలేజ్ ఏమో టీడీపీ, ఇప్పుడు జాబ్ ఏమో కాంగ్రెస్లో చేస్తున్నా అని చెప్పిండు. అంటే వాళ్ళని కూడా అపోలో పెడుతున్నాడు. మోడీ గారిని కూడా ఏమంటుండంటే, నేను మొదటి నుండి సంఘ్ పరివారు అనే అపోలో మోడీ గారికి కల్పిస్తున్నాడు. కల్పించి ఆయన కూడా ఏంది ఇక్కడ వచ్చినప్పుడు ఫైట్ చేస్తలే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఫైట్ చేస్తలేరు. మోడీ అక్కడ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడ ఫైట్ చేస్తలేరు, డ్రామాలు చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. అదే ఈ రాష్ట్రంలో మరి ఎందుకు మీరు టార్గెట్ ఎందుకు అవుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి? అనేక కేసులు విద్యార్థి నాయకుల పైన కావచ్చు, మీలాంటి ప్రశ్నించే యువ నాయకుల పైన కావచ్చు, ఎందుకు మీ లీడర్ల పైన, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కూడా చాలా కేసులు ఉన్నాయి. దాదాపుగా 14-15 కేసులు ఉంటాయి. మాజీ మంత్రి హరీష్ పైన ఉంటాయి. చాలా వరకు మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇక్కడ బీజేపీ కూడా ఉంది కదా, వాళ్ళపైన ఇప్పటి వరకు 3 సంవత్సరాలలో ఏం లేదు. మళ్ళీ వామపక్షాలు ఉన్నాయి, ఇక్కడ రకరకాల పార్టీలు ఉన్నాయి, టీడీపీ కూడా ఉంది, బీఎస్పీ కూడా ఉంది. మరి వీళ్ళపైన కాని కేసులు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎవరు నిర్వహిస్తున్నారు మనం చెప్పాల్సిన అవసరం లేదు. హైడ్రా వచ్చి ఇల్లులు కూలుస్తున్నప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆ బాధితుల పక్షాన్ని నిలబడ్డారు. తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్ అయింది. అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా, నిరుద్యోగులకు సమస్య వస్తే వాళ్ళు వస్తారు, RRR బాధితులు వస్తే వాళ్ళు వస్తారు, నగచర్లకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఎవరున్నా కానీ, ఆ గిరిజన మహిళలని ఇంత అరాచకమైనటువంటి చర్యలు చేసిందో ఈ పోలీసులు డ్రెస్సులు వేసుకున్నటువంటి గూండాలు చేస్తే వాళ్ళకు కూడా ఢిల్లీ వరకు కూడా ఆ పోరాటం ఎవరు చేశారు? బీఆర్ఎస్ పార్టీ చేసి. ఈ ప్రభుత్వానికి కొరకని కొయ్యగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం కూడా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో డెఫినెట్ గా ప్రజల పక్షాన ఉంది. హెచ్యూ భూములు 400 ఎకరాలు అమ్ముకోవాలని చూసిండు. అమ్ముకోవాలని చూసి ఆ మొత్తం చేస్తే ఎవరు నిలబడ్డారు? బీజేపీ వాళ్ళు వచ్చిరా, కొట్లాడిరా? బీఆర్ఎస్ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేసింది దాని మీద. ప్రతి అంశంలో RRR బాధితులున్నా బీఆర్ఎస్ పార్టీ, లగచర్ల బాధితులున్నా టీఆర్ఎస్ పార్టీ, మూసీ బాధితులున్నా టీఆర్ఎస్ పార్టీ, గ్రూప్ 1 బాధితులున్నా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అది నిరుద్యోగ సమస్య అయినా బీఆర్ఎస్ పార్టీ, ఆటో కార్మికుల సమస్య అయినా బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరికి, విద్యార్థులు ఈరోజు విషారం తిని చనిపోతున్నా ఆడ పోతున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళే పోతున్నారు. ఏ సమస్య వచ్చినా, బీసీల సమస్య కూడా, బీసీలకు రిజర్వేషన్ అంశంలో మోసం చేస్తున్నా ప్రశ్నిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఉద్యమం ఎందుకు నీరు కలిపిపోయింది? బీసీ ఉద్యమం
అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్లనే అయింది కదా, ఇంకేముంది ఇక్కడ ఇక బీసీ ఉద్యమం ఏడుంది అని చెప్పేసి ఇప్పుడు అది చెప్పడం జరిగింది అట్లేనా? ఇది నివురు గప్పిన నిప్పులాక ఆ, నివురు గప్పిన నిప్పులాక బీసీ ఉద్యమం ఉంది డెఫినెట్గా. ఉమ్, బీసీలు అనేటి వాళ్ళు సంఘటితమవుతున్నారు. బీసీలు చాలా ఇంతకుముందు చదువుకోకుండే, గతంలో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద చదువు లేనప్పుడు ఆ చైతన్యం ఉండదు. డెఫినెట్గా ఈరోజు అందరు కూడా చదువుకుంటున్నారు, అన్ని వర్గాల నుండి చదువులో ఉన్నారు, వాళ్ళ చైతన్యవంతులైనరు, డెఫినెట్గా ప్రశ్నిస్తారు. ఉమ్, 100% ఈ ప్రభుత్వం చేసిన మోసం బీసీలకు ఎవ్వరు చేయలే. గతం నుండి కూడా నేను ఒక బీసీ కమిషన్ మెంబర్గా చేసిన ఉమ్, చరిత్ర చూసుకుంటే మనం ఉమ్, అది మొదటి ఏదైతే మొదట సెన్సెస్ తీసే రోజు నుండి కూడా ఉమ్, కుల డేటా తీయకపోవడానికి కారణం నెహ్రూ. ఉమ్, ఆ రోజు 1951లో ఫస్ట్ సెన్సెస్ జరిగినప్పుడు ఆ డేటా తీయకుండా బీసీ లెక్కలు తీయకపోవడానికి కారకులు ఎవరంటే నెహ్రూ. ఉమ్, తర్వాత మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయండి ఎవరంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఉమ్, తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడానికి కారణం ఎవరు ఈరోజు అడుగుతుండ్రు రాహుల్ గాంధీ. ఈరోజు లెక్కల గురించి అడుగుతున్నారు. 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ చేసి ఆ డేటాను 2011 నుండి 2014 వరకు అధికారం నుండి బయట పెట్టలేరు. దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద, బయట పెట్టలే లెక్కలు. కర్ణాటకల పక్క రాష్ట్రం కర్ణాటకల సిద్ధిరామయ్య గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డేటాకు ఒక 500 కోట్లు పెట్టి లెక్కలు తీసిరు. ఆ లెక్కల్ని మొన్న కూడా సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడు సమర్పిస్తే ఆ లెక్కల్ని బయట పెట్టలే. అర్థమైందా? ఆ లెక్కల్ని బయట పెట్టలే, తుంగలో దొక్కేసారు. కాంగ్రెస్ మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడుతుంది అంటే ఎప్పుడైతే అధికారంలో లేదో అప్పుడు మాట్లాడుతుంది. ఈ రోజు ఇక్కడ 42% బీసీలకు అన్ని దాంట్లో విద్యలో, ఉద్యోగాలలో, తర్వాత రాజకీయాల్లో, కాంట్రాక్ట్లో అన్నిట్లో 42, మంత్రివర్గంలో అన్నిట్లో 42% ఇస్తామన్నారు. ఇళ్ళని ఒక్క దాంట్లో ఇచ్చిరా? నీకు మంత్రివర్గంలో 42% ఇవ్వడానికి ఎవరన్నా అడ్డంకా? ఏ చట్టం అన్నా వద్దంటుందా? కాంట్రాక్ట్ లో ఇవ్వడానికి ఎవరన్నా వద్దంటుర్రా? ఎవరు వద్దంటలే కదా. నువ్వు ఈరోజు బూచిగా రాజకీయ రిజర్వేషన్లు ఒకటే పెట్టేసి అది ఎట్లా కాదని తెలుసు, నువ్వు చేసే విధానమే తప్పు నీది. నువ్వు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు అది చట్టబద్ధంగా నువ్వు ఏళ్ళు డేటా సేకరించలేవని మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం. నువ్వు చేసిన విధానమే తప్పు ఉన్నప్పుడు అల్టిమేట్ గా అది కొట్టుకుపోతుంది, అది తెలుసు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదు? ఇప్పుడు ఇంకెట్లా కావాలి? పిసిసి అధ్యక్షుడే బీసీ నాయకుడు, మంత్రులు ఉన్నారు కదా, బీసీలు ఉన్నారు కదా, మరి ఎందుకు ముందుకు రావడం లేదు? ఇంత అన్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు ఒక బీఆర్ఎస్ పార్టీ నుండి, మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకు నిర్మూలపడడం లేదు? కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉంటేనే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన. మహేష్ కుమార్ గౌడ్ అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళనే పెట్టిర్రు. ఇప్పుడు మధు యాష్కి లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత క్వశ్చన్ చేస్తుండేనేమో, కానీ మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడి నుండి వచ్చిండు? ఈయనకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఆయన ఆ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈయనకు ఉండేటటువంటి వాళ్ళు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళనే క్యాబినెట్ లో పెట్టుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళకు అదేమంటారు ముగుదాడులు వేసి పెట్టినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి. ఉద్యమకారుడు కూడా ఉన్నాడు కదా, పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నాడు కదా, ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఎందుకు ఈరోజు రాజీనామా చేయాలి? వాస్తవానికి నిజంగానే ఒక బీసీ అయితే పొన్నం ప్రభాకర్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇంకా కొండా సురేఖ కావచ్చు, శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ కూడా మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. వీళ్ళు నిజంగానే బీసీల పేరు మీద అయింది కదా. వాకాటి శ్రీహరి గారు కూడా ముదిరాజు పేరు మీద అయింది కదా. అందరు బీసీల పేరు మీదే ఈరోజు మంత్రి పదవులు తీసుకురు కదా. ఈరోజు బీసీలకు నువ్వు 42% ఇస్తామని నట్టేట ముంచినావు కదా. కౌన్సిలర్లు ఇవ్వకపోతేవి, సర్పంచ్లలో ఇవ్వకపోతేవి, రేపు ఎంపీటీ జెడ్పీటీసీలలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కౌన్సిలర్లు వీళ్ళు ఏం చెప్పిర్రు? 42% మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. అవును, ఇచ్చిరా? పార్టీ పరంగా ఇచ్చినా కేంద్రం ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇస్తామన్నారు కదా, ఇచ్చిరా? ఇయ్యలేరు. ఈ రోజు అన్ని రకాలుగా దగా బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతామన్నారు. అది ఎవరైనా ఆపిర్రా? లేదు. అది ఎవరైనా ఆపిర్రా? ఆపలే. తర్వాత గౌడన్నలకు ఏమన్నారు? కేసీఆర్ 15% ఇస్తున్నాడు, మేము 20% వైన్స్లలో రిజర్వేషన్ ఇస్తాను, అదేమన్నా ఆపిర్రా ఎవరన్నా? ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా ఒక్క అంశం కూడా, చాలా అంశాలు ఉన్నాయి బీసీ డిక్లరేషన్ లో, ఒక్కటి అంశం కూడా అమలు చేయలేరు ఇప్పటివరకు అమలు చేయలేరు. ఏ డిక్లరేషన్లు అమలు చేయలేరు, బీసీ డిక్లరేషన్లు కూడా అమలు చేయలేరు. రైట్. చివరిగా చెప్పండి, మాట్లాడితే కేసీఆర్ సావును కోరుకుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దీన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ ఏది మాట్లాడినా కేసీఆర్ లేనిది ఆయన ప్రసంగం ముగదు. మాట్లాడినప్పుడు కేసీఆర్ రావాలి, ముగించేటప్పుడు కూడా కేసీఆర్, ప్రైవేట్ ప్రోగ్రాంలో కొని గవర్నమెంట్ ప్రోగ్రాంలో కొని. ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? మళ్ళీ ప్రతిసారి నీ జాతి ఏంట్రా అని మాట్లాడుతుంటాడు.
దీన్ని ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ యువ నాయకుడిగా? ఈరోజు చాలా హీనమైనటువంటి రాజకీయాలు చేస్తుండే ఆయన. ఉమ్, ఆయన కేసీఆర్ గారు డిసెంబర్ 7 తారీఖు కింద పడి కొంచెం ఆయన కొంచెం ఇంజూరీ అయ్యి కొంచెం బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఇది మనం చూసినాం, ఆపరేషన్ చేసి. ఆ సందర్భంలో ఆయన పోయి ఏదో పెద్ద నాయకుడు పోయి పరామర్శించాడు. పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడిండు, ఇప్పుడు స్ట్రెచ్చర్ మీదకి పోయినావు, రేపు మార్చర్లోకి పోతావు అని అన్నాడు. అంటే సమాజం చాలా చీదరించుకుంటుంది ఈయన మాటలు. ప్రతి దాంట్లో మూసిలేసి తొక్కుతా, లేకపోతే పేగులు తీసి మెడలు వేసుకుంటా, కనుగోళ్ళు తీసి గోటిలాడుకుంటా, ఈయన మొత్తం కూడా కేసీఆర్ సావుని కోరుకుంటుంది కదా. తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ని కోరుకుంటుంది. ఈయన కేసీఆర్ సావుని ఎవరన్నా కానీ గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు ఈయన ఎన్నిసార్లు ఆ సావు కోరుకున్నా తెలంగాణ సమాజం ఏదైతే ఉందో కేసీఆర్ మేలు కోరుకుంటుంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. కాబట్టి కేసీఆర్ అనేటోడు మనకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం బాహుబలి చూసినాం. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు ఆయన జన్మదినానికో ఏదో పెద్దగా స్వర్ణ అంటే బంగారుతోని పెద్ద స్టాచ్యూ చేసుకుంటాడు. చేసుకున్న సందర్భంలో ప్రజలకు అక్కడ ఎవరైతే రెండో బాహుబలి కనిపిస్తాడో, కనిపించగానే అందరు కూడా అమరేంద్ర బాహుబలి 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 అనగానే ఆ విగ్రహానికన్నా ఎత్తున ఎవరు కనిపిస్తారు? బాహుబలి కనిపిస్తారు. అట్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా తెలంగాణ సమాజానికి కేసీఆరే గొప్పగా కనిపిస్తాడు. చాలా గొప్పగా కేసీఆర్ అనేటోడు ఆకాశ స్థాయిలో ఉన్నాడు తెలంగాణ సమాజం దృష్టిలో. నేను చెప్తున్నా, ఒక కామన్, నేను సమాజంలో మనం ప్రతి వర్గాన్ని మనం ప్రతిరోజు ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రతి వర్గం డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మీదే ప్రభుత్వం వస్తుంది అని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఇంత బలంగా కోరుకుంటారు కాబట్టి 100% బంపర్. అంటే ఈ విక్టరీ మామూలుగా ఉండదు. ఈయన అంటుండు కదా 117 అన్నాడు కదా. 117 కాదు, 7 వస్తాయో లేవో చూసుకోమని. లాస్ట్ ఒక ఫిగర్ కూడా రాదు. రేవంత్ రెడ్డి గెలుస్తాడా కొడంగల్లో? నేను ఇంత అభివృద్ధి చేస్తా అంటుండు కదా, కొడంగల్లో గెలువమనండి. ఆయన చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అక్కడ సమాజం అంతా కూడా ఆయన చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి. 2018లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో కొడంగల్లో, అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి కరువు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ అంటే జెండా మోసేటోడు ఉండేటటువంటి పరిస్థితి తెలంగాణలో తీసుకొని వస్తున్నాయి. ఆయన ఏం చేయదలుచుకున్నాం, మళ్ళీ ఆయన మొత్తం కూడా కాంగ్రెస్ బిచానాన్ని మొత్తం ఎత్తేసి మళ్ళీ బీజేపీలోకి పోతాడా? ఎందుకంటే చాలా మంది అంటున్నారు, ఇప్పుడు వాళ్ళ ఎంపీలు అంటున్నారు, బీజేపీ ఎంపీలు, ఇంకో హేమంత్ బిశ్వాస్ శర్మ అవుతాడు, లేకపోతే సువేది అధికారి అవుతాడు రేవంత్ రెడ్డి అని. ఎందుకంటే వాళ్ళు గతంలో లాగా సిద్ధాంతాలు ఏం లేవు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యుగంలో, అద్వానీ గారు యుగంలో బీజేపీ వేరు, మోడీ అమిత్ షా ఇప్పుడు నడుస్తున్నటువంటి దాంట్లో బీజేపీ వేరు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఇన్నా సరే మన దొడ్లో తెచ్చి కట్టేసుకోవాలి, ఈ రకంగా నడుస్తుంది. కాబట్టి హేమంత్ బిశ్వాస్ శర్మ ఎవరు, సువేది అధికారి ఎవరు, కాంగ్రెస్, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళు చేస్తారు. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి పోయి బీజేపీలో ఇక్కడంతా కాంగ్రెస్ ని ముంచేసి బీజేపీలో పోతాడు అనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది, బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది, తెలంగాణ సమాజం కూడా అనుకుంటుంది. ఎందుకంటే మోడీ గారు అన్నారు కదా, అమరసే జుడ్ జావు మేరేసే జుడ్ జావు అన్నాడు మన మీటింగ్ లో వచ్చి తెలంగాణలో. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఆ అండర్స్టాండింగ్ ఉంది. అందుకే మొత్తం కాంగ్రెస్ ని కొలాబ్స్ చేస్తుండ అనేది కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు. ఏంటంటే అరే ఈయన కాంగ్రెస్ ని మొత్తం కూడా ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తా అన్నావు నువ్వే బీసీలకు, దాన్ని సక్రమంగా చేయకుండా పార్టీ పరంగా ఇచ్చేది ఉండే కదా, దాన్ని ముంచేసినావు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి, 42% ఇవ్వాలి కదా, దాన్ని పక్కకు పెట్టేసినావు. మంత్రివర్గంలో ఇస్తలేవు, నువ్వు కాంట్రాక్ట్లు ఇస్తలేవు. ఏ రకంగా అనేక అంశాలను మొత్తం కూడా కాంగ్రెస్ మూల సూత్రానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్న అనేది కాంగ్రెస్ కోర్ టీం, అంటే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళే మాతో ఉంటారు కదా, మాట్లాడుతుంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లో నుండే రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి మీద అనుమానం వ్యక్తిత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అరుణ్ భాయ్.